కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఈడు నా కొడుకు అని చెప్పుకోవడానికి ఖచ్చితంగా తండ్రి సిగ్గుపడుతుంటాడు. ఈమె నా కుమార్తె అని చెప్పుకోవడానికి ఖచ్చితంగా తల్లి సిగ్గుపడుతుంది. ఆ పిల్లలు చేసే పనులు కావచ్చు, వాళ్ళ ప్రవర్తన కావచ్చు. ఎవరండి వీళ్ళు అంటే, ఈడు నా కొడుకు, ఈమె నా కూతురు అని చెప్పుకోవడానికి, ధైర్యంగా చెప్పడానికి కొంతమందికి ధైర్యం చాలదు. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు కావచ్చు, వాళ్ళ పద్ధతులు కావచ్చు, వాళ్ళ ప్రవర్తన కావచ్చు. ధైర్యంగా వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు మా హోసన్న విశ్వాసులు, వీళ్ళు మా సంఘ సభ్యులు అని ఒక దైవ సేవకుడు ఒక సంఘాన్ని గురించి, లేకపోతే ఆ సంఘ ప్రజల గురించి, వీళ్ళు నా గొర్రెలు, దేవుడు నాకు అప్పగించిన గొర్రెలు, వీళ్ళు మా హోసన్న ఉపదేశంలో ఉన్నవాళ్ళు అని ఒక దైవ సేవకుడు ధైర్యంగా చెప్పుకోగలిగిన పరిస్థితిలో కొందరు ఉన్నారా అని మనం ఆలోచిస్తే లేదని చెప్పొచ్చు. కానీ చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి దేవుడు వారి దేవుడని అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదంట. ఎస్, నేను అబ్రహాము దేవుడను, నిజమే, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని దేవుడు వాళ్ళ గురించి ధైర్యంగా సాక్ష్యం ఇచ్చేటట్లుగా వాళ్ళు నడుచుకున్నారు. ఏంటి వాళ్ళలో విశేషత అంటే, వాళ్ళు పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకున్నారంట. ఆమె చెప్పండి గట్టిగా. మీరు ఒప్పుకుంటారా? నేను పరదేశిని, నేను ఒక యాత్రికుడిని, నేను పరదేశిని, ఈ దేశం నాది కాదు, ఈ భూమి మనది కాదు, మన పరదేశులం, పరలోకం నుండి భూలోకానికి వచ్చిన వారం, పరలోకం నుండి భూలోకానికి యాత్ర చేయడానికి కోసం వచ్చినవాడు, మన పరదేశులము, మన యాత్రికులమని వాళ్ళు ఒప్పుకున్నారంట. దేవుడు వాళ్ళు బహుగా ఆశీర్వదించాడు. అబ్రహాము, లోతు కలిసి నివసించలేనంత ఆస్తి ఉండేది వారికి. ఆ ఆస్తి ఎక్కువైపోయి గొడవలు వస్తుందేమో అని చెప్పి వాళ్ళు విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అంతటి ఆస్తి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేస్తే నూరంతలుగా పంట పండింది. ఆ దేశపు బాబు, నీకు దండం పెడుతున్న, వెళ్ళిపోరా బాబు, మా కళ్ళ ముందు నీవు ఆశీర్వదించబడుతుంటే ఈ ఆశీర్వాదాన్ని చూసి మేము తట్టుకోలేకపోతున్నాం, వెళ్ళిపోరా బాబు అని తరమేశారు. ఎక్కడెక్కడైతే బావులు త్రవ్వితే జలలు కలిగిన నీటి ఊటలు వచ్చాయి. యాకోబు ఎక్కడెక్కడైతే అడుగు పెట్టాడో ఆ చోటంతా ఆశీర్వదించబడింది. ఒక చేతి కర్రతో నది దాటి అవతలకు వెళ్ళాడండి. విస్తారమైన ఆశీర్వాదం, విస్తారమైన అభివృద్ధి. ప్రైజ్ ది లార్డ్. యాకోబు వాళ్ళ మామ పేరు ఏంటండి? లాబాన్. ఆయన పేరులో ఉంది లాభం, ఆయన పేరులో మాత్రమే ఉంది లాభం. కానీ అసలు లాభం అంతా ఎవరి దగ్గర ఉందంటే యాకోబు దగ్గర ఉంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. పేరుకు మాత్రమే ఆయన లాభాను, ఆయన పేరులో మాత్రమే ఉంది లాభం. కానీ నిజమైన లాభం ఎవరి దగ్గర ఉందంటే యాకోబు దగ్గర. 10 సార్లు జీతాలు మార్చాడు. 10 కాదు కదా, 100 సార్లు మార్చుకో జీతం. నీవెన్నిసార్లు జీతాలు మార్చినా నాకు దానికి ఏం ఫరక పడదు. నేను దీవించబడుతూనే ఉంటాను. చెప్పలు కూడా అందరు గట్టిగా. నేను ఆశీర్వదించబడుతూనే ఉంటాను. నన్ను బట్టి నా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. తను అడుగు పెట్టిన ప్రతి చోట దైవాశీర్వాదం. అంత ఆస్తిపరులైనప్పటికీ భూమి మీద వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసండి? యాత్రికులను ఇక్కడ ఏది నాది కానే కాదు. ఆమె చెప్పడం గట్టిగా. మంచి ఇల్లు కట్టుకోండి, మంచిగా బ్రతకండి, కానీ ఈ ఇల్లు నాదని భ్రమలో బ్రతకోదు. ఎందుకంటే మనిషి పోతే ఏంటండి, ప్రైజ్ ది లార్డ్, మనిషి పోతే ముందు మన ఇంట్లో నుండి బయటికి తీసుకొచ్చి కూర్చోబెడతారు. మనిషి ప్రాణం పోయింది అనుకోండి, వెంటనే ఇంట్లో నుండి బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద ఒక నవారు మంచం వేసావు, లేకపోతే ఒక ఏంటండి ఏసీ బాక్స్ ఏదో ఒకటి తీసుకొచ్చి దాంట్లో ఉంచేస్తారు. ప్రాణం పోయిన తర్వాత అప్పటి వరకు అన్నయ్యనో, వదిననో, లేకపోతే అన్నయ్యనో, లేకపోతే బాబాయనో, చిన్నాయనో ఏదో పిలుస్తూ ఉంటారు, నాన్న అన్నో ఏదో పిలుస్తూ ఉంటారు. మనిషి ప్రాణం పోయిన తర్వాత ఎప్పుడు పారేస్తారు? మన గుంటూరు భాషనా అది? ఎప్పుడు పారేస్తారు? ఎప్పుడు పారేయడం ఏంట్రా బాబు, ఇట్లా పోయారండి అన్న విషయం చెప్పగానే ఎప్పుడు పారేసేది? ఎప్పుడు? అర్థమైందండి? ప్రాణం పోతే పారేసేది, అంతే. దేనికి పనికిరారు. భూమి మీద మన జీవితం, మన పరదేశులమును యాత్రికులమని ఒప్పుకున్నారంట వాళ్ళు. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. మనం కూడా ఒప్పుకోవాలి. అప్పుడు పెయిన్ ఉండదండి, బాధ ఉండదు. నాది నాది నాది, నేను 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 అనుకున్నప్పుడు నాది
నేను అనుకునేటప్పుడు దాన్ని కాపాడుకోవడానికి కోసం మనం శతప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఏది నాది కాదు, అంత ప్రభు సమస్తుంది. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకోవాలంటే తీసుకుంటాడు. ఆయనకే స్తుతి కలుగునుగాక. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నా కొడుకు, నా కూతురు, నా చెల్లి, మా అన్నయ్య, నా తమ్ముడు, మా బంధువులు, మా రక్త సంబంధికులు, మా రిలేటివ్స్, మా కులపు వాళ్ళు, మా బంధువులు అని మనం అనుకుంటా ఉంటామా ప్రియులారా? ఎవరికి ఎవరి లోకంలో, ఎవరికి ఎవరండి ఈ లోకంలో? మన పరదేశులమును యాత్రికులం. ప్రైజ్ ది లార్డ్. ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం. ఎందరో ప్రయాణికులు ఇటు ట్రైన్ ఎక్కుతూ ఉంటారు, వాళ్ళ స్టేషన్లో దిగిపోతూ ఉంటారు. ఎక్కినప్పుడు ఉత్సహించేది లేదు, వాళ్ళు దిగిపోతున్నప్పుడు నిరుత్సాహపడేది లేదు. మనం పరదేశులమును యాత్రికులు. రెండవదిగా ప్రియులారా, వీళ్ళలో ఉన్న విశేషత ఏంటి అని మనం చూస్తే, వాళ్ళు ఏ దేశాన్ని అయితే విడిచిపెట్టి వచ్చారో దాన్ని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. ఒకవేళ ఆ దేశాన్ని గుర్తుపెట్టుకుని ఉంటే మరలా తిరిగి వెళ్ళిపోయేవాళ్ళేమో, వెళ్ళిపోతామేమో మరలా అని చెప్పి ఆ దేశాన్ని మర్చిపోయారు. లోకం వద్దనుకునే మనం వచ్చాం, లోకాన్ని మర్చిపోవాలి. పాపం వద్దనుకునే వచ్చావు, ఆ పాపాన్ని మర్చిపోవాలి. ఆ వ్యసనాలు వద్దనుకునే వచ్చావు, ఆ వ్యసనాలు మర్చిపోవాలి. ఈ త్రాగుడు వద్దనుకొని వచ్చావు, దాన్ని విడిచిపెట్టాలి. ఈ మత్సరం వద్దని వచ్చాం, విడిచిపెట్టాలి, మర్చిపోవాలి. అంతేకా పూర్వదినాల్లో నువ్వు ఎలా బ్రతికినా, క్రీస్తులోనికి రాకముందు నువ్వు ఎలా బ్రతికినా, క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సమస్తము క్రొత్తదవ్వాలి, సమస్తము నూతనముగా మార్చబడాలి, ఒక నూతన సృష్టిగా నీవు మారాలి. ఎక్కడ గుర్తు? కొంతమంది చూడండి, కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది మరల బురదలోనికి దొరికినట్లు, విడిచిపెట్టిన పాపములు మరలా పడుతుంటారు. వద్దనుకొని వచ్చిన అదే అక్రమాలు, అదే అన్యాయాలు మరలా పడుతూ ఉంటారు. బురదలో పడ్డం మరలా లేవడం. వద్దనుకునే కదా ఆ కుక్క వాంతి చేసుకునింది, వామిటింగ్ చేసుకున్నారంటే దాని అర్థం ఏంటి? ఇది నాకు పడట్లేదు, ఇది నాకు వద్దు, ఇది నా దేహానికి మంచిది కాదు, ఇది నా దేహానికి హానిని చేస్తుంది అని కడుపులో ఉన్నదంతా కక్కేసింది ఆ కుక్క. వద్దనుకునింది, మరలా అటు తిరిగి ఇటు తిరిగి మరలా వాంతికి తిరిగినట్లు కొంతమంది జీవితం మరలా పాప వైపు, మరలా చీకటి వైపు అడుగులు వేస్తూ ఉంటారు. ఈ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వాళ్ళు ఏ దేశాన్ని అయితే విడిచిపెట్టి వచ్చారో దాన్ని మరచిపోయారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎందుకంటే వాళ్ళు మరీ శ్రేష్టమైన దేశం, పరలోక సంబంధమైన మరీ శ్రేష్టమైన దేశంలో, అంటే పరలోక దేశంలో, అంటే పరలోకంలో ప్రవేశించాలని వాళ్ళు కోరుకున్నారండి. దేవుడు అందును బట్టి వాళ్ళ దేవుడని అనిపించుకోవడానికి సిగ్గుపడలేదంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే యాకోబు దేవుడు. హల్లెలూయా. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో అతడే ధన్యుడు. యాకోబు దేవుడు ఎవరెవరికైతే సహాయం చేస్తున్నాడో, యాకోబు దేవుని దగ్గర నుండి ఎవరెవరైతే సహాయాన్ని అందుకుంటున్నారో, ఎవరెవరైతే దేవుని ద్వారా సహాయాన్ని పొందుకుంటున్నారో వాళ్ళందరూ ఆశీర్వదించబడిన వారు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, యాకోబు దేవుడు మీకు సహాయం చేయునుగాక, యాకోబు దేవుడు మీకు సహాయం చేయునుగాక, యాకోబు దేవుడు మీకు సహాయం చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు, ఆపదలో అపాయంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు.